హలో అండి. ఈరోజు మన స్నాక్ రెసిపీ వచ్చేసి వేడి వేడి బోండా. ముందుగా అయితే మనం గిన్నెలో దోశ పిండిని అయితే కొంచెం తీసుకుందాము. ఇప్పుడు కొంచెం మైదానైతే యాడ్ చేద్దాము. 2 రెమ్మలు సన్నగా తరిగిన కరివేపాకు అయితే కొంచెం కలిపేద్దామండి. అలాగే కొంచెం జీలకర్ర అయితే వేసేద్దాము. ఉల్లిపాయ ముక్కలు అయితే సన్నగా తరిగి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు నలిపి మరీ వేయండి, అప్పుడు రుచి బాగుంటుంది. అలాగే పచ్చిమిర్చి కొంచెం వేయండి. ఇప్పుడు తగినంత ఉప్పు, కొంచెం వంట సోడా వేయండి. ఇప్పుడు పిండినైతే మనము కలుపుకుందాము. ఇది మరీ ముద్దగా ఉండకూడదు, అలా అని లూజ్గా ఉండకూడదు. నాకైతే కొంచెం ముద్దగా అనిపించిందండి, అందుకే నేను కొంచెం నీరైతే పోసుకున్నాను. మీరైతే చూసి ఎలా కలుపుతున్నానో చూసి ఈ విధంగా కానీ వస్తే మీకు నీరు అవసరం లేదు. ముద్దగా వస్తే మాత్రం కొంచెం నీళ్ళు అయితే పోసుకోండి. ఇప్పుడు మనం ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసి పల్లీ చట్నీకి అయితే రెడీ చేసుకుందాము. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని కడాయిలో అయితే ఆయిల్ పోసుకోండి. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనమైతే పల్లీ చట్నీ అయితే రెడీ చేసుకుందాం. ముందుగా కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఇప్పుడు పల్లీలు తీసుకొని కడాయిలో అయితే వేయాలి. వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి, మీరు స్పైసీ ఎక్కువ తింటానంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి, లేదా తక్కువ తింటానంటే కొంచెం వేసుకోండి. నేనైతే కొంచెం తక్కువే వేసానండి. ఇప్పుడైతే కొంచెం అల్లం వేస్తే చట్నీ టేస్ట్ వేరండి. ఇప్పుడైతే కొంచెం పుదీనా కూడా వేయండి, చాలా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అలాగ లైట్ బ్రౌన్ కలర్ షేడ్లో వచ్చేలాగా మీరైతే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా వేయించుకోవాలి, లేదంటే మనకు పచ్చి వాసన వస్తుంది. ఇలా పచ్చిమిర్చి కూడా కొంచెం ఉడికాయండి. ఇప్పుడైతే తినేశనగపప్పు అయితే కొంచెం యాడ్ చేస్తున్నాను. దీన్ని కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచే ఎంచండి. ఇప్పుడైతే లైట్గా ఇలా వేగిన తర్వాత ఇప్పుడైతే మనము కొంచెం కొబ్బరి ముక్కలు అయితే కలుపుదాము. ఈ కొబ్బరి ముక్కలు వేస్తే చట్నీ కూడా స్వీట్గా వస్తుందండి. అలా లైట్గా వేయించిన తర్వాత మనమైతే స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. నూనె కూడా కొంచెం హీట్ ఎక్కింది, ఇంకొంచెం టైం పట్టేటట్టుంది నూనె హీట్ ఎక్కేదానికి. ఈలోగా మనమైతే పల్లీ చట్నీకి అయితే మిక్సీ పట్టేసుకుందాము. ఇవి కొంచెం చల్లారిన తర్వాతే మిక్సీకి వేయాలండి. నేనైతే చల్లారిన తర్వాతే మిక్సీకి వేస్తున్నాను. మీరు కూడా అలాగే చల్లారిన తర్వాత వేయండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేయండి. ఇప్పుడు మనం మిక్సీకి పట్టేసుకుందాము. ఇలాగా మెత్తగా అయితే ఉండాలి. ఇప్పుడైతే కడాయి కింద మంట అయితే పెట్టేద్దామండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి, అలాగే కొన్ని ఆవాలు, అలాగే 2 రెమ్మల కరివేపాకు. స్టవ్ ఆపేసేయండి. ఇప్పుడు ఈ చట్నీని అయితే కడాయిలో వేసేయండి. మీకు చట్నీ గట్టిగా అనిపిస్తే మాత్రం కొంచెం అయితే నీళ్లు కలపండి. నాకైతే కొంచెం చట్నీ గట్టిగానే అనిపించింది. ఇప్పుడైతే నేను నీళ్ళు అయితే కొంచెం కలుపుతున్నాను. ఇప్పుడు కడాయిలో ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఎప్పుడైనా బోండా చేసేటప్పుడు చిన్న గిన్నెతో నీళ్ళు అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఫస్ట్ అయితే చేతిని నీళ్ళల్లో ముంచి తర్వాత అయితే ఆ బోండా పిండిలో చేయి పెట్టి చిన్న చిన్న ఉండల్లాగా, ఇప్పుడు నేను వేస్తున్నా చూడండి, చిన్న చిన్న ఉండల్లాగా వేస్తే కొంచెం క్రిస్పీగా ఉంటుంది, త్వరగా ఉడికిపోతాయి, మనకి టేస్ట్ కూడా బాగా అనిపిస్తుంది. సేమ్ అలాగే వేయండి, నేను వేస్తున్నా చూడండి, అలాగైతే వేయండి. ఇలా అన్నీ వేసిన తర్వాత గరిటె తీసుకొని అలా అయితే వీడియోలో ఏ విధంగా అయితే నేను కలుపుతున్నానో అలా అయితే మీరు కలబెట్టండి. ఎందుకంటే ఒకదానికొకటి అంటుకుంటుంది, అందుకని మీరు ఇలా గరిటె తీసుకొని కొంచెం లైట్ గోల్డ్ కలర్లో వచ్చాయి చూడండి. ఈ కలర్లో వస్తే మాత్రం తీసేయండి, లేదు ఇంకా కాసేపు ఎక్కువసేపు ఉండిస్తే అవైతే మాడిపోతాయండి. ఇప్పుడు తీసేసి రెడీ అయిపోయాయండి మన వేడి వేడి బోండా, అలాగే పల్లీ చట్నీ. ఇవైతే మనము ఈవినింగ్ స్నాక్ ఐటమ్స్కి అయితే చాలా బాగా తినొచ్చండి. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి.